హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే సగ్గుబియ్య పాయసం. సో ఫస్ట్ మేము సగ్గుబియ్యం తీసుకోండి. ఫస్ట్ మనం ఏ బౌల్తో తీసుకున్నామో అన్నీ సేమ్ ఆ బౌల్తోనే తీసుకోవాలి. ఫస్ట్ బౌల్ సగ్గుబియ్యాన్ని ఒక 2 hours నానబెట్టుకోవాలి. 2-3 hours నానబెట్టుకున్న తర్వాత సో మనం ఇట్లా తుంపితే తునగాలి, ఇట్లా మెత్తగా అయిపోవాలి. అట్లా అయిపోయాక మనం బాయిల్ చేసుకోవాలి. అవి ఎక్కువ కూడా ఉడకని అవసరం లేదు, నానబెట్టి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడకబెట్టినాం కాబట్టి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఒక 5 ml వరకు పాలు తీసుకొని, కాచే చల్లారుతున్న పాలైనా సో ఏవైనా పోసుకోవచ్చు. నేను చల్లగా పోస్తున్నా, మీకు నచ్చినవి మీరు పోసుకోవచ్చు. సో కంటిన్యూగా చిక్కగా అయిందా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకొని ఒక 5 minutes దాకా కలపకుండా అలానే వదిలేయాలి. ఒక 5 minutes వదిలేసిన తర్వాత కలిపిన తర్వాత ఇంకా బౌల్లోకి వేసుకొని బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడం వరకే. సో మా హస్బెండ్ రిజల్ట్స్ చెప్తాడు చూడండి లాస్ట్లో. సో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా హస్బెండ్ రిజల్ట్స్ చూసారు చూడండి. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పు. బాగుందా? నిజం చెప్పు. నిజం.